చందమామ కథ. కీలుగుర్రము. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకి ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీద పడ్డ జింకేవాడు కాదు. పేరు ఫిరోజ్ షా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండుగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశ దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ తమ విద్యల్ని చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతూ ఉండేవారు. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కళ్ళే నవ్వొచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి. ఏం గుర్రం అనుకున్నావరా, ఇది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. బాళతో నీకెందుకు గాని, దీన్ని ఎంతకిస్తావు నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరో శిల్పి. తాత కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బాలు కూడా కొనలేరు, ఎందుకు వచ్చిన బాధ, పొండి పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూసి మంచి వాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరికి ముసలి తాత కొయ్య గుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలిన వారు చిత్తగిస్తే మనవి చేస్తాను, ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలు గుర్రం. మనం కళ్ళు మూసి తెరిచేలోగా ఇది చుక్కలను చూసి వస్తుంది, ఆకాశం అంతు కనుక్కొస్తుంది అన్నాడు ముదివగ్గు. ఠట్ ఠట్, అంత అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలిన వారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడ 10 కోసుల దూరంలో చందన పర్వతం ఉంది, దాని మీద మసీదు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది, పోయి ఆ చెట్టు ఆకులు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడిపలాగా ఉన్న మీట నొక్కాడు. గుర్రం ఆగమేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకులు పట్టుకొని శిల్పి ఎదురుగా నుంచుని ఉన్నాడు. నవాబుకి ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేం కావాలన్నా కోరి పుచ్చుకో, నాకు ఈ కీలు గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ల ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటి వాడిని చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలను ఎలా ఇవ్వడం నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజ్ షా ఏమన్నాడంటే అప్పుడు, నువ్వు గారడి చేశావో లేక ఆ గుర్రానికే ఆ శక్తి ఉందో తెలియదు, అసలు ఇతరులెక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవడం, నేను పరీక్షిస్తా అన్నాడు. ఫిరోజ్ షా ఎక్కాఎక్కిని వెళ్లి కీలు గుర్రం ఎక్కి మీట నొక్కాడు. అది రివ్వును లేచి చూస్తుండగానే మబ్బుల్లోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఫిరోజ్ షా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నం అయింది, ఆచూకీ లేదు. సాయంత్రం అయింది, అయిపోలేదు. పొద్దుగూకింది, ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా, వీడిని తీసుకెళ్లి జైల్లో పడేయండి, తర్వాత చూద్దాం అన్నాడు. శిల్పిని తీసుకెళ్లి భటులు జైల్లో తోశారు. ఇక ఫిరోజ్ షా ఆ కీలు గుర్రం మీద వాయు వేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానో అని కిందకు చూశాడు. మనుషులు కనిపించట్లేదు, చెట్లు కనిపించట్లేదు, తన కోట కూడా కనిపించట్లేదు. చందనగిరి మాత్రం చిన్న పుట్టలా కనిపించింది. దానితో అతనికి కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆగకుండా పైకి పోతూనే ఉంది. ఫిరోజ్ షాకి పెద్దలు గుర్తొచ్చారు. అల్లారు ముందుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలి జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతని భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా ఫిరోజ్ షాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని కిందకి దించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మీట ఉండి తీరాలి అనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలా. జీను పక్కన ఉన్న చీలాలు తిప్పి చూశాడు, లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందకి దిగసాగింది. అప్పటికి అతనికి ప్రాణాలు కుదుటపడ్డాయి. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనక్కి లాగాడు. చర్రున అది కిందకి దిగసాగింది. అలా దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా పొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. ఫిరోజ్ షా మెట్లు దిగి 7వ అంతస్తులోకి వెళ్ళాడు. అక్కడ అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు.
మరకత మాణిక్యాలతో దగదగ మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక హంసతూలిక తల్పం మీద రాజకుమార్తె పడుకునున్నది. ఆమె చుట్టూ చిలికత్తెలు పడుకొని నిద్రపోతున్నారు. ఫిరోజ్ షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో అనుకున్నాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడదంతా నిజమని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూశాడు. చుక్కల మధ్య చంద్రుడిలా ఉంది. బంగారపు జుట్టు తళతళా మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్లి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతను చూసింది. ఫిరోజ్ షా ఆమెను పక్కకు తీసుకెళ్లి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తనను పెళ్లాడవలసిందిగా ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు. మేళతాళాలు బాజాబాజింత్రీలు లేకుండా కొత్త పెళ్లి కూతురును అంతఃపురంలోకి తీసుకెళ్లడానికి ఫిరోజ్ షా మనసు ఒప్పుకోలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడి తోటలోని బంగ్లాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. నవాబు సంతోషానికి మేర లేకుండా పోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రుని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్లి, మిమ్మల్ని ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకుని రమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచి వెళ్లిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలేవడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది. ఈ వార్త విని ఫిరోజ్ షా దిగులు పడ్డాడు. రాజపుత్రుడు లేక తాను బతకడం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు. శిల్పి ఎగిరిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద ఆగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గిరీసురాజు చెవులు పడ్డది. అతను చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికేశాడు. గ్రీసురాజు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకి ఇష్టం లేదు. రాజు బలాత్కారం నుంచి తప్పుకోవడానికి పిచ్చి ఎక్కినట్టు నటించసాగింది. దగ్గరకు వచ్చిన వాళ్ళని రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులు ఇప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరడానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకన బయలుదేరిన ఫిరోజ్ షా ఊళ్ళు దాటాడు, ఉదకాలు దాటాడు, చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడవి దాటాడు. ఎక్కడ రాజపుత్ర జాడకు తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మెట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజ్ షా వైద్యుని వేషంలో రాజు దగ్గరికి వెళ్లి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకెళ్లాడు. కొత్త వైద్యుడిని చూడగానే రాజకుమారి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమె నా గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వేయాలి, మంత్రాలు చదవాలి. అప్పుడు గాని ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్లు గడువిస్తే కీలుగుర్రం తయారు చేస్తాను అన్నాడు ఫిరోజ్ షా. ఈ భాగ్యానికి 10 సంవత్సరాలు ఎందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రం ఉంది, దాంతో చికిత్స చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజ్ షా పాచికి పారింది. రాజకుమార్ని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిల ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తాను కూడా గుర్రం పైకెక్కాడు, మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలో ఎగిరిపోయింది. ఫిరోజ్ షా బెంగాల్ రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లినాటి రాత్రి బెంగాల్ రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దాంతో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం వేలుకుంటూ 100 ఏళ్లు బతికారు.